యజమానికి 100 గొర్రెలు. ఆ ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోద్ది. ఆ తప్పిపోయిన దాని గురించి 99 గొర్రెలను విడిచి అది వెతకడానికి వెళ్తారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తప్పిపోయిన వారిని వెతకడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆ గొర్రె దొరికినప్పుడు ఆ యజమాని అందరినీ పిలిచి విందు చేసుకుంటారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరలోకం నుంచి చూసి తన దూతలతో సంతోషిస్తారు. యజమానికి 100 గొర్రెలు. ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోద్ది. ఆ తప్పిపోయిన దాని గురించి 99 గొర్రెలను విడిచి అది వెతకడానికి వెళ్తారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తప్పిపోయిన వారిని వెతకడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆ గొర్రె దొరికినప్పుడు ఆ యజమాని అందరినీ పిలిచి విందు చేసుకుంటారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరలోకం నుంచి చూసి తన దూతలతో సంతోషిస్తారు.